జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్య యత్నం కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ముగ్గురు శుక్రవారం యాప్రాల్ ఎక్స్ రోడ్ వద్ద కత్తితో దాడి చేసి సందీప్ కుమార్ వ్యక్తిని గాయపరిచారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న జవహర్ నగర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. సందీప్ కుమార్ అలియాస్ కట్లాస్, ఎస్ వివేక్, వి సుమిత్ రాజుబన్లను అరెస్టు చేసి వారి నుంచి దాడికి ఉపయోగించిన కత్తి, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ చక్రపాణి తెలిపారు. ఈ నిందితులు ఇదే ప్రాంతంలో గురువారం మరో హత్యాయత్నం చేశారు. 28 ఏళ్ల తోటుమాలి ఎం సుధీర్ కుమార్ పై ఇనుమ రాడ్తో దాడి చేశారు. ఈ దాడిలో సుధీర్ కుమార్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు సందీప్ కుమారే. బాధితుడికి సందీప్ కుమార్ కు మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ రెండు ఘటనలతో జవహర్ నగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. యాప్రాల్ ప్రాంతంలో వరుసగా జరుగుతున్న హత్యాయత్నం ఘటనలను స్థానికులు ఆందోళనకు గురిచేస్తున్నారు. పోలీసులు మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నిన్న యాప్రాల్లో ఒకటి సీరియస్ ఇష్యూ జరిగింది. ఇందులో కాంప్లైంట్ సుధీర్ కుమార్ అని ఉంటాడు. ఇతనికి తర్వాత ఈ అక్యూజ్డ్ సందీప్ కుమార్ ఇద్దరికి ఈ యాప్రాల్ భగత్ సింగ్ నగర్ లో కిరాణా షాప్ దగ్గర చిన్న పెట్టి ఇష్యూ జరిగింది. ఏదో వాదలాట జరిగింది అనమాట, చిన్న పెట్టి ఇష్యూ గురించి. వీళ్ళంతా ఒకటే ఏరియాలో ఉంటారు వీళ్ళిద్దరు. అయితే ఆ సంఘటన మనసులో పెట్టుకొని మధ్యాహ్నం నిన్న అందాదా మధ్యాహ్నం 12 గంటలకు ఈ సుధీర్ కుమార్ కంప్లైంట్, తర్వాత అతని ఫ్రెండ్ ఇంకొకతను ఇద్దరు అక్కడ మన ఆదిత్య వైన్ షాప్లో అక్కడ ఉన్నప్పుడు వైన్ షాప్లో తీసుకుంటున్నప్పుడు అక్యూజ్డ్ సందీప్ కుమార్ ఎలియాస్ పుట్టస్ ఇతని పేరు, ఈ మార్నింగ్ జరిగిన ఈ వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని అతని మీద కక్ష పెంచుకొని అతన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక రాడ్ తీసుకొని వచ్చేసేసి అతను ఆ రాడ్తోని ఇనుప రాడ్తోని అటాక్ చేసి తీవ్రంగా తల మీద కొట్టడం వల్ల ఈ సుధీర్ కుమారు అన్కాన్షియస్ అయిపోయి అపస్మారక స్థితిలోనికి వెళ్తే ఇమీడియట్గా అతన్ని గాంధీ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇతనితో పాటుగా మనకు ఇద్దరు వ్యక్తులు ఎస్ వివేక్ మరియు సుమిత్ రాఘవన్, వీళ్ళు ముగ్గురు అసోసియేట్స్ అయ్యి వీళ్ళను ఇతని మీద అటాక్ చేశారు. తర్వాత అక్కడ గాంధీ హాస్పిటల్కి వెళ్ళి మా ఎస్ఐ రాము అక్కడ పోయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఈ అక్యూజ్డ్లను కూడా ఇమీడియట్గా వాళ్ళను అదే రోజు నిన్న సాయంత్రం వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని వాళ్ళ ఇంటరాక్షన్ చేసి, అయితే కారణం చిన్న పెట్టి ఇష్యూలో గొడవ జరిగినందుకు ఇతను అటాక్ చేసినట్టు తెలుస్తా ఉన్నది. ఈ ముగ్గురిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ గారి ముందు